హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాత్రికి రాత్రే డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోను రాత్రి 11 గంటల వరకు ఉన్నటువంటి సమాచారం అయితే వీడియో చేయడం జరిగింది. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మనము చూద్దాము. ఒక బిల్లు స్టేటస్ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉంది. తర్వాత మనకు ఇక్కడ బిల్ నెంబర్ చూసుకోవచ్చు. 197 సంబంధించిన బిల్లు. ఇవన్నీ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. సో, అలా చెక్ చేస్తుండగా మరికొన్ని బిల్లులు ఆర్బీఐ ఈక్వెరీ స్టేజ్‌కు చేరుకోవడం జరిగింది. సో, మనకు ఈవినింగ్ 7:30 ఆ టైంలో ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే జీతాల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది అని అంటూ అప్డేట్ రావడం జరిగింది. డిసెంబర్ నెల జీతాల చెల్లింపు ప్రక్రియ మరి కాసేపటి క్రితం ప్రారంభమైంది. డిసెంబర్ నెల జీతాలు రాత్రికి గాని అంటే ఈరోజు రాత్రికి గాని రేపు ఉదయం లోపు బ్యాంక్ అకౌంట్‌లో జమ కానున్నాయి. అంటే మనకు రాత్రికి రాత్రే భారీగా బిల్లులలో కదలికైతే ఏర్పడే అవకాశం ఉంది. మరొక బిల్ ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఈ బిల్లు డేట్ కూడా మనకు ఇక్కడ 1 జనవరి 2025 బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే సక్సెస్ అని అయితే చూపిస్తుంది. అంటే ఇటువంటి బిల్లు జమ అయినట్టు లెక్క. మరికొన్ని ఒక బిల్ నెంబర్ చెక్ చేయగా ఈ బిల్లు మొత్తం అన్నీ కూడా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్యూబర్ సిస్టమ్ అని అయితే ఉంది. అలాగే చాలా వరకు బిల్లు ఈక్యూబర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. అలాగే రాత్రి 9:14 సాలరీ క్రెడిట్ అని ఎస్‌బీఐ అకౌంట్‌లో జమ అయినట్టుగా మన మిత్రులు కామెంట్ చేశారు. తర్వాత ఒక పోల్ కండక్ట్ చేయగా సాలరీ స్టేటస్‌కి సంబంధించి ఎక్కువ మంది క్రెడిట్ అయినట్టుగాను మరియు ఈక్యూబర్ స్టేజ్‌లో ఉన్నట్టుగాను నమోదు చేశారు. అతి తక్కువ మంది బ్యాచ్ నంబర్స్ నమోదు చేశారు. సో, ఇంకా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో కూడా ఉన్నాయి. అలాగే మరికొన్ని బిల్లులు ఇక్కడ చూడొచ్చు. ఈక్యూబర్ స్టేటస్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బ్యాచ్ నంబర్ 0తో అలాట్ అవ్వడం జరిగిందండి. మనందరికీ తెలిసిందే ఇనిషియల్‌గా బ్యాచ్ నంబర్ అనేది 0తో మొదలవుతుందన్నమాట. 0 అలాట్ అవుతుంది. తర్వాత బ్యాచ్ నంబర్ అనేది ఒక నంబర్‌లాగా అవ్వడం జరుగుతుందన్నమాట. నెల్లూరు ఎన్‌సీసీ డిపార్ట్మెంట్ సాలరీ జస్ట్ నౌ క్రెడిట్ అని 9:23 మన మిత్రులు కామెంట్ చేసి తెలిపారన్నమాట. అంటే రాత్రికి జీతాలైతే జమ అవుతున్నాయి అనేది మనకిక్కడ క్లియర్‌గా తెలిసిపోతోంది. సో, మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అని ఆ బ్యాచ్ నంబరు కూడా అలాట్ అవ్వడం జరిగింది. 26530 అని చెప్పేసి బ్యాచ్ నంబర్ కూడా అలాట్ అవ్వడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు రాత్రి బిల్లులలో భారీగానే కదలిక ఏర్పడి ఎక్కువ స్థాయిలోనే జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్‌బీఐ ఈక్యూబర్ సిస్టమ్‌కి టైమింగ్స్ ఉండవు. డే టు టైమింగ్‌తో పని లేదనమాట. నిధులు ఉన్నట్లయితే జమ అవుతాయి. పెన్షన్ బిల్లులు, ఉద్యోగుల జీతాల బిల్లులపై తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి బిల్లుల పరిశీలన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పెన్షన్ బిల్లులు 80% పైగా ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ పేమెంట్ అంటే ఈక్యూబర్ స్టేజ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ బిల్లులని ఆర్‌బీఐకి చెందిన ఈక్యూబర్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేయబడుతున్నాయి. పెన్షన్ బిల్లుల ప్రగతి 80% పెన్షన్ బిల్లులు అనేది ప్రస్తుతం ఇన్ ప్రాసెస్ అంటే ఈక్యూబర్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. కొంతమంది పెన్షనర్లు బిల్లులు నిధుల అందుబాటు కోసం వెయిట్ చేస్తున్నాయంటే
వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. మనకు ఆర్‌బీఐ ద్వారా 5,000 కోట్ల రూపాయల నిధులు రాకైతే జరిగింది. కాబట్టి ఆ బిల్లులు గూడా మనకు ఈరోజు నైట్ కదలిక వచ్చి అవన్నీ కుబేర్ సిస్టమ్‌కి చేరుకునే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి బిల్లులన్నీ కూడా. ఉద్యోగుల జీతాల బిల్లులు. ఉద్యోగుల జీతాల బిల్లులు కూడా వేగంగా ఈగూబర్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాసెస్ చేయబడుతున్నాయి. కొంతమంది ఉద్యోగుల బిల్లులు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్‌బీఐ నుంచి నిధులు అందుబాటులోకి వచ్చిన రేపు ఉదయం నుంచి ఎక్కువ సంఖ్యలో అంటే ఆర్‌బీఐ నుంచి నిధులు 5,000 కోట్ల నిధులు అనేది అందుబాటులోకి వచ్చినందున రేపు ఉదయం నుంచి ఎక్కువ సంఖ్యలో జీతాలు, పెన్షన్లు జమయ్యే అవకాశం ఉంది. బిల్లుల ఈ మేరకు చూసుకున్నట్లయితే బిల్లుల ప్రాసెస్ అండి. ఈరోజు రాత్రి బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయబడతాయి. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలోనే జమ అవుతాయి. మొత్తం చెల్లింపుల్లో 80% నుంచి 90% వరకు రేపు సాయంత్రానికి పూర్తవుతుందని అంచనా. ఈ నెల 2వ తేదీ వరకు అప్డేట్. ఆర్‌బీఐ ద్వారా నిధులు అందుబాటు. నిధుల సమస్య లేకుండా జీతాలు మరియు పెన్షన్లు సకాలంలో చెల్లింపులకైతే సిద్ధంగా ఉన్నాయి. నిధుల విడుదల. ఈరోజు రాత్రి మరియు రేపు ఉదయం బిల్లుల ప్రక్రియ పూర్తయి పెన్షనర్లు మరియు ఉద్యోగులకు జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూచన. రేపు ఉదయం లేదా మధ్యాహ్నానికి జీతాలు మరియు పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. రాత్రి సమయంలోనే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతాయన్నమాట. అంటే ఈరోజు రాత్రి. కాబట్టి కొంతమంది పేమెంట్స్ అర్ధరాత్రి తర్వాత కూడా ప్రారంభం కావచ్చు. 2వ తేదీ సాయంత్రం కల్లా దాదాపుగా 90% చెల్లింపులు పూర్తవుతాయని ప్రభుత్వం పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు. ఆర్‌బీఐతో సమన్వయం ద్వారా నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం చేయడం జరిగింది. పెండింగ్ బిల్లుల చెల్లింపులను తక్షణమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చెల్లింపుల ప్రగతితో ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించిన సకాలంలో చెల్లింపులు పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు. ఆర్‌బీఐ సిస్టమ్ సమన్వయం మరియు వేగవంతమైన చెల్లింపుల ప్రక్రియతో నిధుల సమస్యలైతే అధిగమించబడతాయని చెప్తున్నారు. సో, ఎట్టకేలకు మొత్తానికి ఈరోజు అర్ధరాత్రి తర్వాత లేదంటే రేపు ఉదయం అట్లా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 80-90% జీతాలు, పెన్షన్లు 2వ తేదీనే జమ అవుతాయనేది తాజా సమాచారం. సో, ఎప్పటిలాగే జీతాలు మరియు పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.